డూ దే రీడ్ లెసన్స్? వారు పాఠాలు చదువుతారా? డస్ హీ డ్రింక్ వాటర్? అతడు నీళ్లు త్రాగుతాడా? డస్ హీ గెటప్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్? అతడు ప్రొద్దున్నే నిద్ర లేస్తాడా? డస్ సురేష్ రీచ్ హోమ్ ఇన్ టైమ్? సురేష్ సమయానికి ఇల్లు చేరుకుంటాడా? డస్ ద సన్ రైజ్ ఇన్ ది ఈస్ట్? సూర్యుడు తూర్పున ఉదయిస్తాడా? హీ డస్ నాట్ డ్రింక్ వాటర్. అతడు నీళ్లు త్రాగడు. హీ డస్ నాట్ గెటప్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్. అతడు ప్రొద్దున్నే నిద్ర లేవడు. హీ డ్రింక్స్ వాటర్. అతడు నీళ్లు త్రాగుతాడు. హీ గెట్స్ అప్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్. అతడు ప్రొద్దున్నే నిద్ర లేస్తాడు. హీ స్లీప్స్. అతడు నిద్రపోతాడు. హీ వాక్స్. అతడు నడుస్తాడు. ఐ యామ్ హ్యాపీ. నేను సంతోషంగా ఉన్నాను. ఐ డు నాట్ రైట్ ఎ లెటర్. నేను ఉత్తరం వ్రాయను. ఐ గో టు స్కూల్. నేను బడికి వెళ్తాను. ఐ ప్లే ఎవ్రీ ట్యూస్డే. నేను ప్రతి మంగళవారం ఆడుకుంటాను. ఐ సింగ్ ఎ సాంగ్. నేను పాట పాడుతాను. ఐ స్లీప్. నేను నిద్రపోతాను. ఐ యూజ్ మై బైక్ టు గెట్ అరౌండ్ టౌన్. ఊరు మొత్తం తిరిగి రావడానికి నేను నా బైక్ ను ఉపయోగిస్తాను. ఐ వాక్. నేను నడుస్తాను. ఐ రైట్ ఎ లెటర్. నేను ఉత్తరం వ్రాస్తాను. ఇట్ ఈస్ రైనింగ్ ఇన్ హైదరాబాద్. హైదరాబాద్ లో వర్షం పడుతూ ఉంది. ఇట్ రెయిన్స్ ఎ లాట్ ఇన్ నెల్లూర్. నెల్లూరులో వర్షం ఎక్కువగా పడుతుంది. ఇట్ స్లీప్స్. అది నిద్రపోతుంది. ఇట్ వాక్స్. అది నడుస్తుంది. మై ట్రైన్ లీవ్స్ ఎట్ 3 o'clock దిస్ ఆఫ్టర్నూన్. ఈ మధ్యాహ్నం 3 గంటలకు మా రైలు బయలుదేరుతుంది. షీ స్లీప్స్. ఆమె నిద్రపోతుంది. షీ వాక్స్. ఆమె నడుస్తుంది. సురేష్ డస్ నాట్ రీచ్ హోమ్ ఇన్ టైమ్. సురేష్ సమయానికి ఇల్లు చేరడు. సురేష్ రీచెస్ హోమ్ ఇన్ టైమ్. సురేష్ సమయానికి ఇల్లు చేరుకుంటాడు. ద మీటింగ్ ఎండ్స్ ఎట్ 6 o'clock. సమావేశం 6 గంటలకు ముగుస్తుంది. ద సన్ డస్ నాట్ రైజ్ ఇన్ ద నార్త్. సూర్యుడు ఉత్తరాన ఉదయించడు. The train from Hyderabad arrives this afternoon at 2 o'clock. రైలు హైదరాబాద్ నుండి ఈ మధ్యాహ్నం 2 గంటలకు వస్తుంది. They do not read lessons. వారు పాఠాలు చదవరు. They read lessons. వారు పాఠాలు చదువుతారు. They sleep. వారు నిద్రపోతారు. They walk. వారు నడుస్తారు. We sleep. మేము నిద్రపోతాము. We walk. మేము నడుస్తాము.